ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్. ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం అయితే ఒక మంచి ఇటియోస్ తేడం జరిగింది. 2012 మోడల్ అనమాట ఇది. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. 2012 జీడీ వర్షన్ అనమాట. డీజిల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది ఈ వెహికల్కి ఇప్పటి వరకు ఒక్కళ్ళే ఓనర్ అనమాట. షోరూమ్ నుంచి ఒక్కళ్ళే ఓనర్ అనమాట. ఎవరన్నా కొనుక్కుంటే సెకండ్ ఓనర్ అవుతారు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,50,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వెహికల్కి ఏసీ చూసుకుంటే చాలా చిల్డ్గా వస్తుంది. బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరే చూస్తారు, చూపిస్తాను వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, సూపర్గా అయితే ఉంది. మీకైతే చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. టయోటా ఇటియోస్ అనమాట. 2012 మోడల్ బండి అనమాట. టయోటా ఇటియోస్ 2012 AP29 BR 8668 ఫ్యాన్సీ నెంబర్తో అనమాట. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. బంపర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే ఫోక్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే హెడ్లైట్స్ చూసుకోవచ్చు. హెడ్లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ ఇది చూసుకున్నట్టయితే కొంచెం డల్ అయినట్టుంది. మిగతాది అయితే చాలా బాగుందన్నమాట. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు. బానెట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. మనం చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు ఓవరాల్గా బండి చూపిస్తాను, చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి అనమాట. టైర్స్ చూసుకోవచ్చు. 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్న చిన్న మరకలు అయితే పడినట్టు ఉన్నాయి. ఇదేమో రబ్బింగ్ చేస్తే పోతాయని నేను అనుకుంటున్నాను. కార్ బజార్లో ఇలాగే చేస్తూ ఉంటారు. రబ్బింగ్ చేస్తే ఈ మరకలు అనేవి పోతాయి. అలాగే డోర్ మీద చూసుకోవచ్చు. డోర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చినాయి అలాగే ఉన్నాయన్నమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. చాలామంది అయితే ఇటియోస్ అని అడుగుతున్నారు. మీకోసం అయితే ఇవాళ ఇటియోస్ తేడం జరిగింది. అలాగే క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు. క్వార్టర్ ప్యానల్ చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. చాలా బాగుంది. అలాగే వెనక నుంచి చూసుకోవచ్చు. మనం వెనక నుంచి చూసుకున్నట్టయితే మనం వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. బంపర్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ అవి ఏమీ లేవు. చాలా బాగుందన్నమాట వెహికల్. విత్ ఫ్యాన్సీ నెంబర్ అనమాట. మనం చూసుకోవచ్చు. అలాగే టాప్ చూసుకోవచ్చు. మనం టాప్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. టాప్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, టాప్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. ఇదిగోండి 2012 బండితో పాటు వచ్చినవి ఉన్నాయి మొత్తం. చూసారు కదా, ఫ్యాన్సీ నెంబర్ అనమాట 8668. డిక్కీ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైల్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేస్తే క్వార్టర్ ప్యానల్ మీద ఒక స్క్రాచ్ అయితే కనబడుతుంది కొంచెం పెద్దగా. బండి మొత్తంలో ఇదే మేజర్గా అయితే ఉందన్నమాట. మనం చూసుకోవచ్చు. ఇంకా ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏమీ లేవు. బండి అయితే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్టే 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. డోర్ మీద కూడా ఎటువంటి డెంట్స్ కానీ అవి ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది. చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వెహికల్ అయితే చాలా బాగుంది. సింగిల్ ఓనర్ వెహికల్ అనమాట ఇది. అండ్ ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఒకసారి చూసుకోండి. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు. మనం ఎక్కడ చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే అనమాట. మొత్తం ఒరిజినల్ డోర్ అనమాట. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. ఇది డ్రైవర్ సైడ్ డోర్ చూపించాను మీకు. ఇప్పుడు రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూపిస్తాను అనమాట. మీరు చూడండి, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. సరే ఒకసారి డిక్కీ లేపరా. గూడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట వెహికల్కి. ఆ డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. మొత్తం 2012లో వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. దీనికి ఇప్పటి వరకు ఒక్కళ్ళే ఓనర్ అనమాట.
బూట్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ రస్ట్ రావడం కానీ అలాంటిది అయితే ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది చూసుకోవచ్చు మనం. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే అనమాట, ఎక్కడా చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే. అలాగే కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం, ఎక్కడా చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. మొత్తం 2012లో వచ్చిన గ్లాసెస్ డోర్సే ఉన్నాయన్నమాట. మొత్తం ఒరిజినల్గా ఉంది వెహికల్. నేనైతే చూశాను, మీకు చూపిస్తున్నాను చూడండి డీటెయిల్డ్గా. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే 100కి 70% ఉన్నాయి సీట్ కవర్స్. మీరు ఎవరన్నా కొనుక్కుంటే సీట్ కవర్స్ వేయించుకుంటే ఇంకా బాగుంటుంది వెహికల్. అలాగే బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 70% ఉన్నాయి సీట్ కవర్స్. అలాగే డాష్ బోర్డ్ చూసుకోవచ్చు, టచ్ స్క్రీన్ ఉంది దీనికి. అలాగే డాష్ బోర్డ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, టచ్ స్క్రీన్ కూడా ఉంది, వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది, ఏసీ కూడా చాలా చిల్డ్గా వస్తుంది. బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే లేదు. ఈ వెహికల్కి 5 గేర్లే అనమాట, 5 స్పీడ్ గేర్ బాక్సే. ఇదనమాట ఇంటీరియర్. ఇప్పుడు ఒకసారి ఇంజన్ చూద్దారండి ఫ్రెండ్స్. మనం ఇంజన్ చూసుకోవచ్చు, ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను, చూశాను, మీరు కూడా చూడొచ్చు. ఎక్కడ రస్ట్ రావడం కానీ అలాంటిది ఏం లేదు, చాలా నీట్గా అయితే ఉందన్నమాట వెహికల్. ఇంజను ఎటువంటి యాక్సిడెంట్ అయితే ఏమీ కాలేదు, ఏ పార్ట్ అయితే చేంజ్ కాలేదు, రేడియేటర్ పట్టి మొత్తం బాగుందన్నమాట. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ ఏమీ లేవు, ఒరిజినల్ రీడింగ్ అనమాట. ఇది షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు సారు. కావాలంటే ఆ నెంబర్తో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అయినా రాకపోతే నాకు కాల్ చేస్తే నేను సీబుక్ అయితే వాట్సాప్ పెడతాను, మీరైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, మీరే చూడొచ్చు. సార్ కొంచెం ఎక్సలేటర్ ఇవ్వండి సార్, పెంచండి కొద్దిగా ఇవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, సార్ ఆపేయండి, ఇంజన్ ఆపేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్ మీరే, ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు గేజ్లో నుంచి. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. బాటమ్ కూడా చాలా బాగుందన్నమాట. ఎవరు కొనుక్కుంటారో కానీ అదృష్టం అనే చెప్పుకోవచ్చు. వెహికల్ అయితే సూపర్ కండిషన్లో అయితే ఉంది. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఇంజను, టొయోటా ఇటియోస్ 2012 జీడీ వర్షన్. ఫ్రెండ్స్ వెహికల్ మీరే చూసారు కదా ఎలా ఉందో, సూపర్గా అయితే ఉంది వెహికల్. టైర్స్ చూసుకున్నట్టే 100కి 80% అయితే ఉన్నాయి, మీరే మీ కళ్ళతో చూసారనమాట. అలాగే ఇది బేసిక్ బండి కాబట్టి అలై వీల్స్ అయితే లేవు. ఇది జీడీ వర్షన్ డీజిల్ వెహికల్ అనమాట. ఇప్పటి వరకు ఒకళ్ళే ఓనరు, 2012 నుంచి ఒకళ్ళే సింగిల్ హ్యాండ్గా వాడారనమాట. ఈ వెహికల్ అయితే సూపర్గా అయితే ఉంది. దీనికి ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు, ఎక్కడ పెయింట్ అయితే జరగలేదు. జస్ట్ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపరే పెయింట్ అయింది, అది వదిలేసి ఏ పార్ట్ అయితే పెయింట్ కాలేదు. మొత్తం ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది బండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,50,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. తొందరగా చూడండి, కాల్ చేయండి, ఏమైనా ఉంటే కొనుక్కోండి. మీ వాళ్ళని ఎవరినైనా పంపించి దూరం నుంచి ఉన్న వాళ్ళు అయితే, ఎందుకంటే అమ్మేసిన తర్వాత ప్రతిసారి అడుగుతున్నారు, ఏంటన్నా అప్పుడే అమ్మేశారా బండి, ఇందాకడే పెట్టారుగా, నిన్నే పెట్టారుగా అంటున్నారు. కాబట్టి మీరు ముందే చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. రాగానే చూసి నాకైతే కాల్ చేయొచ్చు అనమాట. దీంట్లో అయితే నా నెంబరే పెడుతున్నాను, డైరెక్ట్గా నాకే కాల్ చేయండి. వెహికల్ అయితే సూపర్గా ఉంది, వదిలితే దొరకదనమాట. బంపర్ ఆఫరు 3,50,000 రూపాయలు మాత్రమే. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ ఇయర్ ఆగస్ట్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది దీనికి. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.